ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేశాం గదా! సో, ఈరోజు ఇంకొన్ని టాపిక్స్ గురించి మనమైతే విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఏంటిదంటే సినారియో, సో, బేసికల్‌గా మనకి షేర్ పాయింట్‌లో ఫైల్స్ ఉంటాయి. డాక్యుమెంట్ లైబ్రరీ. అయితే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏందంటే, సో, ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్‌కి ఫైల్స్ మూవ్ చేయడం గానీ, లేదా కాపీ చేయడం గానీ, ఎలా చేయాలి ఏంటనేది we will try to understand. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా షేర్ పాయింట్ సైట్ అండి. ఇక్కడ మల్టిపుల్ ఫోల్డర్స్ ఉండొచ్చు. అయితే ఒక ఫోల్డర్ నుంచి అంటే ఒక ఫోల్డర్‌లో మనకి ఫైల్స్ ఉంటాయి కదా! అక్కడి నుంచి వేరే ఫోల్డర్‌కి ఎలా మూవ్ చేయాలి? ఎలా కాపీ చేయాలనేది మనమైతే ప్రాక్టికల్‌గా వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, ఫస్ట్ ఇక్కడ ఒక ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నా ఒక 3 సోర్స్, ఇన్ఫో. ఓకే. సో, క్రియేట్ మనం కలర్ గూడా ఇచ్చుకోవచ్చు. అలానే మూవ్ ఫోల్డర్ గూడా. సో, డెస్టినేషన్ అలానే ఇంకోటి కూడా ఇస్తాను. సో, ఫైనల్ బ్యా ఇన్ఫో. ఓకే. సో, లెట్ మీ గివ్ ఇలా నేనేంటంటే ఒక 3 ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేశానన్నమాట. సోర్స్, ఫైనల్ ఇన్ఫో, డెస్టినేషన్. సోర్స్‌లో నేను ఇప్పుడు ఒక 2 ఫైల్స్ క్రియేట్ చేస్తాను. ఓకే. సో, ఎక్సెల్ ఒకటి అండ్ వర్డ్ డాక్యుమెంట్ ఒకటి. లెట్స్ సీ థాట్. లోడ్ అవుతుంది. ఈఎంపి ఐడి, ఈఎంపి నేమ్, ఈఎంపి ఇలా ఒక 3 కాలమ్స్ క్రియేట్ చేశాను. 101, 102, 103, 104 డేటా కూడా ఇన్సర్ట్ చేశాను. రమేష్, సురేష్, కోటి. ఓకే. కోటి అండ్ శాలరీ. ఓకే. దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసి దీంట్లో ఓకే. ఒక 3 కాలమ్స్, 4 రికార్డ్స్ అయితే డిఫైన్ చేయడం జరిగింది. సో, క్లోజ్ చేస్తున్నాను. కావాలంటే పేరు కూడా మారుస్తున్నాను. రీనేమ్ చేద్దాం. ఎంప్లాయీ ఓకే. అప్డేట్ చేద్దాం. దట్స్ ఇట్. సో, అలానే ఒక వర్డ్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేస్తాను. లెట్స్ సీ దట్. లోడ్ అవుతుంది. సో, హాయ్ టీమ్. సో, this is just for demo purpose. Okay, so please try to find the attached documents. That's it. Okay. ఒక వర్డ్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేశాను. అలానే క్లోజ్ చేస్తున్నాను. సో, దీనికి కూడా పేరిద్దాం. డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఇలా ఒక ఎక్సెల్ ఫైలు అలానే ఒక వర్డ్ డాక్యుమెంట్ 2 కూడా క్రియేట్ చేశాను. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే సోర్స్‌లో మనకి డేటా ఉందో నథింగ్ బట్ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అనేది డెస్టినేషన్‌కు కాపీ చేద్దాం. ఇక్కడికో మూవ్ చేద్దాం. కాపీ అంటే ఏంటి? సోర్స్‌లో నుంచి డెస్టినేషన్ కాపీ చేసినప్పుడు ఆల్రెడీ సోర్స్‌లో కూడా ఉంటాయి. అదే మూవ్ అంటే నథింగ్ బట్ కట్ అన్నమాట. కాపీ అంటే జస్ట్ డేటాని మాత్రమే కాపీ చేస్తుంది. సోర్స్‌లో సేమ్ అలానే ఉంటుంది. అదే మూవ్ అంటే నథింగ్ బట్ కట్ అండ్ పేస్ట్ లాగా. సో, ఇది ఎలా అచీవ్ చేద్దాం ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఫస్ట్ నేను ఫ్లో ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇన్‌స్టంట్ క్లౌడ్ ఫ్లో అండ్ పేరు ఇవ్వండి. అలో డేటా. సో, పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. క్రియేట్. ఎందుకంటే ఇది డెమో కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో, నేను ఓల్డ్ యూజర్ ఇంటర్ఫేస్‌కి వెళ్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు మనకి గెట్ ఫైల్స్ తీసుకున్నాం. అంటే షేర్ పాయింట్‌లోకెళ్ళి అంతే కదా! మనకి ఫైల్స్ కావాలి గదా! మీరు ఏదైతే ఫైల్స్ మూవ్ చేయాలనుకున్నారో, కాపీ చేయాలనుకున్నారో అవి తీసుకొని రావాలి గదా! సో, దానికోసం గెట్ ఫైల్స్. చూడండి ఇక్కడ గెట్ ఫైల్స్ ప్రాపర్టీస్ ఉంది కదా! సో, దీన్ని తీసుకున్నాను. అలానే ఇక్కడ సైట్ అడ్రెస్, లైబ్రరీ నేమ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లైబ్రరీ నేమ్. అలానే లిమిట్ ఎంట్రీస్ టు ఫోల్డర్స్. ఓకే. అంటే ఈ డాక్యుమెంట్స్‌లో మనకెన్నున్నాయి? 4 ఫోల్డర్స్ ఉన్నాయి. బట్ మనకి ఏ ఫైల్స్ కావాలి? ఓన్లీ ఈ సోర్స్ ఇన్ఫోలో ఏదైతే ఫైల్స్ ఉంటాయో
వాటిని మాత్రమే కాపీ కానీ కట్ చేయటం కానీ చేయాలి కానీ అన్నీ చేయకూడదు కదా. సో దానికోసం మనం లిమిట్ చేస్తున్నాం. సో సోర్స్, దాట్స్ ఇట్. ఓకే, అలానే సోర్స్లో ఏదన్నా నెస్టింగ్ అంటే విత్ ఇన్ ఏ ఫోల్డర్లో సబ్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, అలా ఉన్నా సరే లోపలికి వెళ్ళి వాటిని కూడా తీసుకొని రమ్మని చెప్తున్నాం అనమాట. అర్థమైంది కదా. గెట్ ఫైల్ ప్రాపర్టీస్ అంటే సైట్ అడ్రస్, లైబ్రరీ నేమ్, నథింగ్ బట్ డాక్యుమెంట్స్ అండ్ లిమిట్ ఎంట్రీస్. అంటే ఏ పర్టికులర్ ఫోల్డర్ అంటే ఒక డాక్యుమెంట్స్లో మల్టిపుల్ ఫోల్డర్స్ ఉంటాయి కాబట్టి అలా కాకుండా స్పెసిఫిక్గా ఏ ఫోల్డర్ ఫైల్స్ తీసుకొని రావాలో స్పెసిఫై చేస్తున్నాం. దాని తర్వాత నెస్టింగ్ కావాలంటే నెస్టింగ్ కూడా. సో ఫైనల్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ కంపోజ్ యాక్షన్ తీసుకుంటాను. సో డేటా ఆపరేషన్స్లో కంపోజ్ అండ్ ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో అదనమాట. సో ఇది ఎందుకు తీసుకున్నా అంటే మీకు చూపించడం కోసం, అంటే ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో మనకి తెలియాలి కదా. సో దానికోసం అనమాట. టెస్ట్ మాన్యువల్లీ టెస్ట్ కంటిన్యూ రన్ ఫ్లో డన్. ఓకే, మనకి ఫ్లో అయితే సక్సెస్ఫుల్గా రన్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ వస్తుంది రావట్లేదు చూద్దాం. సో ఇది మెయిన్ అన్నమాట. చూడండి ఇక్కడ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్. ఓకే, సో అలానే ఇది పాత్ కూడా ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ అండ్ సో డాక్యుమెంట్ ఏదైతే పాత్ ఉందో ఇదన్నమాట. సో ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్. సో కాపీ చేసుకోండి. ఫైన్. ఓకే, సో మనకైతే ఫైల్స్ రెండు వస్తున్నాయి అనమాట. చూడొచ్చు, ఇది ఒక ఫైల్. సో డిపార్ట్మెంట్ ఇన్ఫో అండ్ ఫైల్ వచ్చేసరికి సో ఏంటిది employee.xlx. అంటే ఇక్కడ ఫర్ టైమింగ్ మనం రెండు ఫైల్స్ మాత్రమే క్రియేట్ చేసాం. బట్ రియాలిటీలో మీకు కావాల్సిన విధంగా డిపెండ్ చేసుకోవచ్చు అనమాట, ఎలా కావాలంటే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో అప్లై టు ఈచ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, 2 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. వీ డోంట్ నో, అది ఎన్ని ఉంటాయి మనకి తెలియదు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనం లూపింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ సో ఏదైతే ఇక్కడ మనకి అవుట్పుట్ వస్తుందో గెట్ ఫైల్ ప్రాపర్టీస్, ఆ అవుట్పుట్ని సో నేను ఇక్కడ ఇన్పుట్గా ప్రొవైడ్ చేశాను అన్నమాట. వాల్యూ నథింగ్ బట్ అరే, గుర్తుంచుకోండి. ఈ కంపోజ్ యాక్షన్ మీకు డెమాన్స్ట్రేషన్ చేయడం కోసం మీకు కావాలంటే వద్దు అనుకుంటే తీసేయచ్చు. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే సో కంపోజ్ యాక్షన్ తీసుకుంటాను. సో డేటా కంపోజ్ యాక్షన్ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్. ఓకే, దట్స్ ఇట్. సో ఇక్కడ పేరు మారుస్తాను, కాపీ. ఓకే, ఇక్కడ ఏం తీసుకొస్తున్నా అంటే ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ తీసుకొని వస్తుంది. ఎందుకంటే మీకు తెలియటం కోసం, డోంట్ వరీ, నేను చెప్తాను ఏంటనేది. ఓకే, సో మళ్ళీ రన్ చేస్తాను, అంటే ప్రాపర్గా ఫైల్ నేమ్స్ అనేది లూప్ అవుతున్నాయో లేదో తెలియటం కోసం అనమాట. సో లోడింగ్ రన్ ఫ్లో డన్. ఓకే, సో మనకి లూపింగ్ 2 టైమ్స్ తిరిగిద్ది చూడొచ్చు అక్కడ. ఫస్ట్ వచ్చేసరికి employee.xlx అండ్ సెకండ్ వచ్చేసరికి ఓకే డిపార్ట్మెంట్ ఇన్ఫో. అంతే కదా, మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి గైస్ ఈ పర్టికులర్ ఫోల్డర్లో, డిపార్ట్మెంట్ ఇన్ఫో డాట్ డాక్స్ఎక్స్ అండ్ ఎంప్లాయీ డేటా డాట్ ఎక్స్ఎల్ఎక్స్ఎక్స్. ఓకే, సో మనకి రెండు ఫైల్స్ కూడా లూప్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే విత్ ఇన్ ఫర్ ఈచ్లో సో షేర్ పాయింట్కి వెళ్దాం. షేర్ కాపీ ఫైల్. ఓకే, సో ఫైల్ అనేది కాపీ ఇచ్చాను. ఓకే, సో ఏం చేయాలి మన రిక్వైర్మెంట్, ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి డేటాని కాపీ చేయడం. సో సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటంటే మూవ్ చేయడం అనమాట. ఓకే, సో
కరెంట్ సైట్ అడ్రస్ అంటే సోర్స్ సైట్ అడ్రస్ ఏంటి. సో ఫర్ టైమింగ్ మనకి సోర్స్ డెస్టినేషన్ రెండు కూడా ఒకే సైట్లో ఉన్నాయన్నమాట. బట్ రియాలిటీలో మల్టిపుల్ సైట్స్లో ఉండొచ్చు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అంటే వేరే సైట్లో ఉన్నా సేమ్ సైట్లో ఉన్నా సరే జస్ట్ సైట్ నేమ్ మాత్రం మారుతుంది కానీ రిమైనింగ్ ఫంక్షనాలిటీ అంతే ఉంటుంది. ఓకే, కీప్ ఇన్ మైండ్ దట్. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఫర్ టైమింగ్ సేల్స్ సైట్ అలానే డెస్టినేషన్ రెండు కూడా ఒకటే ఉంటుంది చూడండి. ఓకే, అలానే డెస్టినేషన్ ఫోల్డర్ ఏంటి అంటే మీరు ఏ ఫోల్డర్లోకి కాపీ చేయాలనుకున్నారు. నేనైతే డెస్టినేషన్ ఫోల్డర్లోకి కాపీ చేయాలనుకున్నాను. దాని తర్వాత ఇఫ్ అనదర్ ఫైల్ ఇస్ ఆల్రెడీ దేర్. ఓకే, సో అంటే మీరు ఏదైతే ఫైల్ కాపీ చేస్తున్నారో ఆల్రెడీ ఉంటే ఏం చేయాలా, రీప్లేస్ చేయాలా. సో కాపీ విత్ న్యూ నేమ్ అండ్ ఫెయిల్ దిస్ యాక్షన్. అర్థమైంది కదా. అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ సరే మీరు ఈ ఫ్లో రన్ చేసినప్పుడు సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఫైల్స్ అనేది సక్సెస్ఫుల్గా మూవ్ అయింది. మీరు సెకండ్ టైం రన్ చేసినప్పుడు ఏం చేయాలా అంటే ఆల్రెడీ సేమ్ ఫైల్ ఉంటే ఏం చేయాలా, లైక్ ఓవర్ రైట్ చేయాలా, నథింగ్ బట్ రీప్లేస్ చేయాలా, లేకపోతే ఫెయిల్ చేయాలా, లేకపోతే కొత్తగా ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలా అని అడుగుతుంది అనమాట. సో అది మనం స్పెసిఫై చేయాలి. ఓకే, నేనైతే రీప్లేస్ అడుగుతున్నాను. దాని తర్వాత సో ఫైల్ టు కాపీ, మీరు ఏదైతే ఫైల్ కాపీ చేయాలనుకున్నారో అది. కానీ ఇక్కడ ఏంటి, మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయో తెలియదు. అలాంటప్పుడు ఏంటి, డైనమిక్గా తీస్తాం. ఏం చేయాలి, డైనమిక్గా తీసుకోవాలన్నమాట. ఓకే, సో దానికోసం ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట. సో జస్ట్ కంకాట్ చేశాను, ఏం చేయడం లేదు నేను ఇక్కడ. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ కాపీ ఇన్ఫో కదా. సో సారీ, రీనేమ్ కాపీ. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇందాక పాత్ అని చెప్పారు చూడండి, పాత్ అలానే సో ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ రెండింటి కూడా కంకాటినేట్ చేస్తుంది. ఇందాక మీరు కంపోజ్ యాక్షన్ తీసుకున్నప్పుడు మీకు డెమాన్స్ట్రేషన్ పర్పస్ చూపించానని చెప్పి చూడండి, అక్కడ కొన్న ఏదైతే ఫుల్ పాత్ అండ్ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ రెండు ఉంటాయో వాటిని తీసుకొచ్చి నేను కంకాటినేట్ చేసి డైనమిక్గా ఫైల్ నేమ్స్ అనేది తీసుకొని వస్తున్నాను. అంతకు మించి నేను ఏం చేయడం. ఓకే, వచ్చేసిందిగా. దాట్స్ ఇట్ గైస్. చూడండి ఇక్కడ కరెంట్ సైట్ అడ్రస్ అంటే సోర్స్ సైట్ నేము, దాని తర్వాత ఏ ఫైల్ మీరు కాపీ చేయాలనుకున్నారు, దాని తర్వాత డెస్టినేషన్ సైట్ అడ్రస్, డెస్టినేషన్ ఫోల్డరు అండ్ సేమ్ ఫైల్ ఆల్రెడీ ఉంటే ఏం చేయమంటారు ఏంటి అనేది అడుగుతుంది అనమాట. సో ఫైల్స్ టు కాపీ అనేది నథింగ్ బట్ ఏదైతే కంపోజ్ యాక్షన్ ఉందో ఇక్కడ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఈ వచ్చిన అవుట్పుట్ అలానే పాత్ రెండింటిని కంకాటినేట్ చేస్తున్నాను. అంతకు మించి నేను ఏం చేయడం లేదు. ఓకే, సో డెస్టినేషన్ సైట్ ఏమన్నా ఉన్నాయో చూద్దాం. సో ఏముంది, ది ఫోల్డర్ ఈజ్ ఎంప్టీ. ఓకే, గుడ్. సో టెస్ట్ హోప్ఫుల్లీ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం, చూద్దాం. Well, fail అయితే we'll try to see that. వచ్చేసిందా. నైస్, రెండు ఫైల్స్ వచ్చినాయా. ఇందాక డెస్టినేషన్ ఫోల్డర్లో మనకి ఎటువంటి ఫైల్స్ లేవు, బట్ ఇప్పుడు డెస్టినేషన్ ఫోల్డర్కి వచ్చింది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే సోర్స్లో ఉన్నాయా, ఉన్నాయి. ఎందుకంటే మనం జస్ట్ కాపీ చేస్తున్నాం, అవునా కదా. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, కాపీయే కదా, ఏం చేయటం లేదు కదా. ఓకే, అదే మూవ్ అనుకోండి, సోర్స్లో డిలీట్ అయ్యి డైరెక్ట్గా డెస్టినేషన్లోకి లోడ్ అవుతాయి అన్నమాట. సో అది కూడా చూద్దాం. చూడండి ఇక్కడ 15 సెకండ్స్ అయితే పట్టింది అనమాట సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అవడానికి. సో మనమైతే సక్సెస్ఫుల్ గా కాపీ చేస్తున్నాం. ఓకే, డెస్టినేషన్ లో కాపీ మాత్రమే చేసాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఎడిట్, ఇంకొక అప్లై టు ఇట్ యాక్షన్ తీసుకుంటాం. ఎందుకు అప్లై టు ఇట్ యాక్షన్ అంటే సో ఇదో మూవ్ చేయడానికి, ఇందాక కాపీ ఇదో మూవ్ చేయడానికి. సో
మూవ్ ఫైల్. సో మీరు కావాలంటే పేర్లు మార్చుకోవచ్చు. సో ఇక్కడ కూడా సో వాల్యూ అండ్ కంపోజ్ యాక్షన్ ఇక్కడ కూడా ఇస్తాను. డేటా ఆపరేషన్స్, సో కంపోజ్ యాక్షన్ అండ్ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్, ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ ఏముంది, అప్లై టు ఈచ్. ఎందుకంటే సో ఇక్కడ నుంచి ఏదైతే వస్తుందో, ఎందుకంటే అప్లై టు ఈచ్ వాల్యూ అనేది ఇన్పుట్ ఇచ్చాము, అక్కడి నుంచి ఫైల్ నేమ్ తీసుకుంటుంది. అదే మీరు ఇక్కడ మోస్ అవుట్ చేస్తే మూవ్ ఫైల్, ఓకే, అంటే ఇక్కడి నుంచి తీసుకొని వస్తుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఓకే. అలానే ఐటమ్స్ ఉంది. సో ఇలా రకరకాల యూస్ కేసెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటున్నాం, ఓకే. లెట్స్ సీ దట్. సో ఇప్పుడు షేర్ పాయింట్కి వెళ్దాం. మళ్ళీ ఇందాక కాపీ ఫైల్ కదా, ఇప్పుడు సో మూవ్ ఫైల్ తీసుకోవాలి. ఫైల్, ఓకే, రెండు కూడా డిఫరెంట్ అన్నమాట. ఇందాక సో కాపీ, ఇదో మూవ్ ఫైల్. సో ఓకే, సో ఇక్కడ కూడా పేరు మాత్రం ఓకే. సో కాపీ, జస్ట్ కంపోజ్ యాక్షన్ మాత్రమే మారుతుంది. ఎక్స్ప్రెషన్, ఓకే. సో అలానే డెస్టినేషన్ సైట్ ఏంటి అన్న డెస్టినేషన్ ఫోల్డర్. ఇప్పుడు చూడండి ఫోల్డర్ నేమ్ మారుస్తున్నాను. ఇందాక డెస్టినేషన్ ఫైనల్ వాల్యూ, ఓకే. అలానే సో రీప్లేస్, గుర్తుంచుకోండి దీనికో నేనేమి ఇచ్చానంటే డెస్టినేషన్ ఫోల్డర్ డెస్టినేషన్, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఫైనల్ వాల్యూ ఇన్ఫో, ఓకే. సో ఈవెన్ మీకు చూపిస్తాను ప్రాపర్గా ఫైనల్ వాల్యూ ఇన్ఫో, ఓకే. చూస్తారు కదా. సో ఏమైనా ఫోల్డర్స్ ఉన్నాయా, ఎక్కడ ఫోల్డర్స్ అయితే ఏమి లేవు అన్నమాట, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే మనం ఫ్లో ఒకవేళ సక్సెస్ఫుల్గా రన్ అయితే సోర్స్ నుంచి ఏదైతే ఫైల్స్ ఉంటాయో ఈ ఫైల్స్ అనేది డెస్టినేషన్కి వెళ్తాయి అండ్ ఇక్కడికి వెళ్తాయి. బట్ ఇక్కడికి వెళ్ళే టైంలో ఇక్కడ నుంచి కట్ చేస్తాను, ఓకే. ఏం చేస్తున్నా, కట్ చేస్తాను అన్నమాట, ఓకేనా. కట్ పేస్ట్ ఉంటుంది కదా, అదేనమాట, ఓకే. సో అది ఎలా ఏంటి అనేది కూడా చూద్దాం ప్రాక్టికల్గా. సో అలానే ఇక్కడ చూసుకుంటే కరెంట్ సైట్ అడ్రస్, ఫైల్ టు మూవ్, ఓకే, మీరు చూసుకోవచ్చు. సో కంపోజ్ యాక్షన్ యొక్క అవుట్పుట్ టెస్ట్ ఇక్కడ, ఇక్కడికి వస్తే కాపీ, అంటే దీని ముందు ఏదైతే ఉందో ఇక్కడ ఫైల్ నేమ్ వస్తుంది కదా, ఆ వచ్చిన ఫైల్ని కంకేట్ చేస్తుంది అనమాట సోర్స్ పాత్కి. ఇక్కడ కూడా ఇక్కడ వచ్చిన ఫైల్ని సో సోర్స్ పాత్కి కంకేట్ చేస్తుంది, ఓకే. సో అర్థమైంది కదా. సో ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్, ఓకే. సేవ్ అండ్ టెస్ట్. ఒక్కోసారి ఎర్రర్ కూడా రావచ్చు, మనం ఏం చేయలేం. ఐ థింక్ ఫస్ట్ సక్సెస్ అవుతుంది. ఓకే, సో చూస్తారు కదా. సో రెండు కూడా 15 సెకండ్స్ తీసుకుంది. అలానే ఫ్లో రన్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు వెరిఫై చేద్దాం గైస్. ఈ సోర్స్ దీంట్లో ఫైల్స్ ఉన్నాయి గైస్, లేవు. ఎందుకు లేవు అంటే మనం ఏం చేసిన ఇక్కడ ఇది మూవ్ చేస్తుంది, కట్ అండ్ పేస్ట్ అన్నమాట, ఓకే. సో వెరిఫై చేద్దాం. ఇక్కడ రెండు ఉన్నాయి. కోర్స్ డేటా కూడా సేమ్ ఉందో లేదో చెక్ చేయాలి కదా, మనం జస్ట్ ఏదో ఫైల్ కాపీ, అసలు డేటా రావాలి కదా మనకి. ఓకే, హాయ్ టీమ్, దిస్ ఇస్ జస్ట్ ప్లీజ్ ఫైండ్ దట్ గుడ్.
సో డేటా ఉంది. అలానే ఇక్కడ కూడా ఉందని చెక్ చేద్దాం. ఓకే. సో డేటా కూడా కాపీ అవుతుంది. అలానే డెస్టినేషన్లో కూడా వెరిఫై చేయాలి కదా. సో లెట్స్ సీ. లోడ్ అవుతుంది. ఓకే. సో డెస్టినేషన్లో కూడా ఉంది. ఓకే. హాయ్ టీమ్ సంథింగ్. ఓకే. వెరీ గుడ్. సో మనమైతే సక్సెస్ఫుల్గా సో క్రియేట్ చేస్తున్నాం. అర్థమైంది కదా ఎలా ఏంటనేది. సో మూవ్ చేయటం కాపీ చేయటం మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్కి, అలానే ఒక సైట్ నుంచి వేరే సైట్కి కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, కాకపోతే ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇంకొక చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను. ఐ థింక్ అదే కాపీ పేస్ట్ చేద్దాం guys. అలా ఉంటుందని చూద్దాం. కాపీ టు ఓకే. సో నేను కాపీ చేశాను అనమాట, ఇక్కడ చూడొచ్చు. ఓకే. ఇప్పుడు నేను మనకి ఆల్రెడీ ఫైల్ ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే కాపీ విత్ న్యూ నేమ్, అలానే ఇక్కడ ఫెయిల్ చేస్తాను. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే కాపీ విత్ ఏ న్యూ నేమ్ తోటి, అంటే ఈ పర్టికులర్ యాక్షన్ మనకి రన్ అయినప్పుడు, ఫ్లో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏదైతే మనకి ఫైల్ ఉందో కొత్తగా పేరుతోటి కాపీ అవుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే సో ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ ఫోల్డర్లో. ఓకే, చూద్దాం, టెస్ట్ చేద్దాం. లెట్స్ సీ. డెస్టినేషన్లో కదా, చూసారా, ఎంప్లాయ్ డాట్ వన్. ఓకే, యాక్చువల్గా ఏముంది, ఎంప్లాయ్ డేటా మామూలుగా దీంతో అయింది, ఇప్పుడు ఫెయిల్ అవ్వాలి ఇది చూడండి. సో ఎంప్లాయ్ డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అట్ ద డెస్టినేషన్. ఓకే. సో అర్థమైంది కదా. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ ది బిజినెస్ యూస్ కేసుని బట్టి మీరు ఎలా డిఫైన్ చేయాలనుకున్నారు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో హౌ డూ యూ వాంట్ టు డిఫైన్. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా మనకేంటంటే రకరకాల అప్రోచెస్ అయితే ఉంటాయి, వాటన్నిటిని కూడా అర్థం చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో నాట్ ఓన్లీ షేర్ పాయింట్, మీరు లైక్ వన్ డ్రైవ్ కావచ్చు, ఇంకేదైనా అదేనమాట. ఓకే, ఫైల్స్‌ని మూవ్ చేయడం అనేది సో సేమ్ లైక్ షేర్ పాయింట్‌లో ఎలా మూవ్ చేసామో ఈవెన్ వన్ డ్రైవ్‌లో కూడా సేమ్ థింగ్. సో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొన్ని కేసెస్. సో నెక్స్ట్ సినారియోలో మనం హెచ్టీఎంఎల్ యాక్షన్‌ని కస్టమైజ్ ఎలా చేయొచ్చు ఏంటని కూడా మాట్లాడదాం, ఎందుకంటే అది కొన్ని కేసెస్‌లో మనకి ఇంపార్టెంట్. సో ట్రై టు సీ దట్. ఓకే. ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.